54 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం చేయబోతున్నారు. 1978లో చేశారు. యాక్చువల్‌గా మనకి సివిల్ డిఫెన్స్ రూల్స్ అని 1968లో ఇండియా పాస్ చేసింది. ఓకే. అంటే ఏదన్నా బయట నుంచి యుద్ధం వచ్చినప్పుడు, ఎందుకంటే 65లో మనకి పాకిస్తాన్‌తో వార్ వచ్చింది. అట్లాగే చైనాతో కూడా వార్ వచ్చింది. ఆ 2 దేశాలతో వార్ వచ్చిన తర్వాత మనోళ్ళు ఒక గైడ్ లైన్స్‌ని ఫ్రేమ్ చేస్తూ సివిల్ డిఫెన్స్ రూల్స్ 1968 అనేది మనకు ఉందన్నమాట. ఆ రూల్స్ ప్రకారం మనకి ఏ దేశంతో అయినా యుద్ధం వచ్చినప్పుడు ఈ ఇండియన్‌లో ఉండే సివిల్ పాపులేషన్‌ని రెడీ చేయడానికి, వార్ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలి అనేది ప్రధానంగా రెడీ చేయడానికి, అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ని, బ్యూరోక్రసీ, సివిల్ అడ్మినిస్ట్రేటివ్ వివిధ వ్యవస్థల్ని, అట్లాగే వివిధ సెన్సిటివ్ ప్రాంతాల్ని మనం సురక్షితంగా ఎలా ప్రిపేర్డ్గా ఎలా ఉంచాలి అనేది, ఇవన్నీ రెడీ చేయడం కోసం మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం అనేది పెట్టుకోవాలనేది చేసుకున్నాం అన్నమాట. ఈరోజు మొత్తం 244 జిల్లాల్లో 259 లొకేషన్లలో ఈరోజు మాక్ డ్రిల్స్ జరగబోతుంది. దీన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు. మన రాష్ట్రాలు కేటగిరీ 2 కిందకు వస్తాయి. ఎందుకంటే కేటగిరీ ఫస్ట్ అనేవి ఇంటర్నేషనల్ బార్డర్, పాకిస్తాన్కి మనకున్న ఇంటర్నేషనల్ బార్డర్ 3323 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ ఉంది. అంటే ఇట్లు గుజరాత్, పంజాబ్, రాజస్థాను, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ ప్రధానంగా ఈ రాష్ట్రాల బార్డర్ ఉండదు. దీన్ని ఫ్రంట్ లైన్ స్టేట్స్ అంటారు. సో వీటి మీద ఫస్ట్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. పాకిస్తాన్ దాడి చేస్తే ఫస్ట్ ఏం చేస్తుందంటే బార్డర్ ఏరియాల్లో చేస్తుంది. అంటే బార్డర్కి వితిన్ 100 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు మన అటాక్స్ కూడా ఆపరేషన్ సింధూర్ కూడా ఏం చేసాము, ఇంటర్నేషనల్ బార్డర్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉండే బహవల్పూర్ లాంటి ఏరియాలో మనం పోయి అటాక్ చేసాం. కాబట్టి వాళ్ళు కూడా అలాంటి చేస్తారు. కాబట్టి ఈ అక్కడున్న ఢిల్లీ, పంజాబు, ఈ ప్రాంతాలు ప్రధానంగా కేటగిరీ నెంబర్ 1కి వస్తాయన్నమాట. సో ఓవరాల్గా అసలు ఏం చేస్తారు ఈ సివిల్ డిఫెన్స్ సెక్యూరిటీ డ్రిల్ అంటారు దీన్ని. ఈ సెక్యూరిటీ డ్రిల్లో ఏమేమి చేస్తారు, ఈరోజు 4 గంటల నుంచి 4:30 గంటల వరకు చేయబోతున్నారు. ఆల్రెడీ మనకు ఫిరోజ్పూర్ పంజాబ్లో ఉంటుంది. ఇది బార్డర్కి దగ్గరగా ఉంటుంది. దీంట్లో 30 మినిట్ బ్లాక్అవుట్ మొన్ననే 4 రోజుల ముందు కూడా చేశారు. బ్లాక్అవుట్ వస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వార్ వస్తే ఫస్ట్ వాళ్ళు ఏం అటాక్ చేస్తారు, మన పవర్ గ్రిడ్స్ మీద అటాక్ చేస్తారు. పవర్ ఉండదు. సో అట్లాగే ఇంటర్నెట్ ఉండదు. సో ఇంటర్నెట్ పవర్ లేగినప్పుడు బ్లాక్అవుట్ అంటాం. బ్లాక్అవుట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు ఒకటి. రెండవది, వార్ వచ్చినప్పుడు ఇండియానే బ్లాక్అవుట్ని విధిస్తుంది. ఎందుకంటే పవర్ అనేది లేనప్పుడు వాళ్ళు స్ట్రాటజిక్ ప్లేసుల్ని గుర్తించడం కష్టం వాళ్ళు అటాక్ చేయడానికి. అందుకని మనమే చీకట్లో మగ్గుదామని డిసైడ్ అవుతాం. అయితే మామూలుగా పవర్ లేకపోతే జనరేటర్లో ఇంకోటి పెట్టుకోవడం ఉంటుంది కదా, అవన్నీ కూడా సాధ్యం కాదు. కంప్లీట్ డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంది. ఆ కంప్లీట్ డార్క్నెస్కి అలవాటు అవ్వాలి జనం. అది ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను, మనం ప్యానిక్ అయిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ యాంగిల్లో చేస్తారనమాట. నెంబర్ 1 వచ్చి ఎయిర్ రైడ్ సైరన్స్ వార్నింగ్ సిస్టమ్. అంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేయబోతారని ముందుగానే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన శాటిలైట్ వ్యవస్థ పసిగడుతుంది వాళ్ళు రాబోతున్నారు. ఉన్నా కానీ వాళ్ళు మనకి ఈ వార్నింగ్ సిస్టమ్ ఎయిర్లైన్ ఇవి ఇస్తారు అనమాట. ఎయిర్ రైడ్ సైరన్స్ లాంగ్ సైరన్స్ మోగుతాయి. మనం వీడియోలు చూడొచ్చు దీంట్లో. ఎక్కడ మన గాజాలో కానీ లేకపోతే ఉక్రెయిన్లో కానీ ఆ వీడియోలు చూస్తే వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ప్రజలు ఎలా అప్రమత్తం, అవన్నీ ఉన్నాయన్నమాట. అవి చూసినా కూడా మనకు అర్థమవుతుంది. మనకు ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే ఎలా ఉండాలో మనం ఆ వీడియోలు చూడొచ్చు. సో అలాగా వార్నింగ్ సిస్టమ్ని అలర్ట్ చేస్తారు. వార్నింగ్ సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ వార్నింగ్ సిస్టమ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవు, ఇవన్నీ కూడా మనకి ఈ డ్రిల్లో తెలుస్తాయి అన్నమాట. రెండవది బ్లాక్అవుట్ ప్రోటోకాల్స్. ఇందాక చెప్పిన పవర్ అంతా కంప్లీట్ కట్ చేసేస్తారు. మొబైల్స్ ఉండవు, మొబైల్స్ పనిచేయవు, ఇంటర్నెట్ పనిచేయదు. ఇటువంటి కండిషన్లో ఎట్లా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి, రేడియో ఫ్రీక్వెన్సీని ఎలా వాడుకోవచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. మనకి ఇంటర్నెట్ లేకపోయినా మొబైల్కి మెసేజ్లు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. మన మొబైల్కి అందరికీ గవర్నమెంట్ వస్తుంది. ఇలాంటివి చేస్తారనమాట. మూడవది సివిలియన్ ట్రైనింగ్.
అంటే ఎడ్యుకేషన్, సివిలియన్స్ ఎలా బిహేవ్ చేయాలా, అంటే ఇప్పుడు వార్నింగ్ సిస్టమ్ వస్తుంది, సైరన్స్ మోతుంది, మనం ఏం చేయాలి వచ్చినప్పుడు అన్నప్పుడు మనకేంటంటే బంకర్స్ ఉండాలి. యాక్చువల్గా బంకర్స్ లేవు మనకి. యూరప్లో ఎక్కువ ఉంటాయి. ఒక మొన్నెవరో చెప్తాను, స్విట్జర్లాండ్లో కొన్ని లక్షల బంకర్లు ఉన్నాయని. వాళ్ళకి ఏంటంటే 2 రకాల బంకర్లు ఉంటాయి. ఎక్కడికక్కడ ఇండ్ల దగ్గర బంకర్లు, బేస్మెంట్లు పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడే బేస్మెంట్లు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా వార్స్ అలవాటు అయి ఉంటాయి. మనకు అది లేదు కాబట్టి మనకు ఆ స్ట్రక్చర్ లేదు. పైగా మనకేంటంటే ప్రతి స్పేసు, ప్రతి అంగుళం ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మనం వేస్ట్ చేయం దానికోసం. సో అందువల్ల మన బంకర్స్ లేవు. అది ఇండిపెండెంట్ బంకర్స్. రెండోది కమ్యూనిటీ బంకర్స్ ఉంటాయి. ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క ఏరియాలో బంకర్స్ ఉంటాయి. అక్కడ అందరూ వచ్చి గుంపుగా అక్కడ ఉండడం. సో బంకర్స్లో మళ్ళీ ఏమేమి పెట్టుకోవాలి, అక్కడ ఫుడ్డు, వాటరు ఇవన్నీ స్టోరేజ్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఒక 10 రోజులు వార్ వచ్చిందనుకో, 10 రోజులకి సరిపోయే ఫుడ్ ఉండాలి, 10 రోజులకి సరిపోయే వాటర్ సోర్సెస్ ఉండాలి, ఇతర మెడిసిన్స్ కానీ, మిల్క్ కానీ పిల్లలకి ఇలాంటివి నెసెసిటీస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. అట్లాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎలా యూజ్ చేయాలి, మెడిసిన్ అందరికి కూడా మినిమం ట్రైనింగ్ ఉండాలి. అంటే మెడికల్ స్టాఫ్ అంటారు కదా, అలాగా ఎవరికైనా గాయపడినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపిఆర్ ఎలా చేయాలి, ఇట్లాంటివి. అట్లాగే ఎడ్యుకేషన్ అండ్ క్యామోఫ్లేజింగ్ అంటే ఇప్పుడు మన చార్మినార్ ఉంది ఎగ్జాంపుల్, చార్మినార్ని కప్పేస్తారు, చార్మినార్ కనపడకుండా. అంటే చార్మినార్ ఎక్కడ ఉందో తెలియకుండా కప్పేయడం. అట్లా ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని డిఫెన్స్ ఇవి ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ వాటి మీద, పవర్ గ్రిడ్స్ మీద వేయచ్చు, కొన్ని ఫ్యాక్టరీల మీద వేయచ్చు, తర్వాత